జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్లో బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివాసులు, విజయ్ దివాసులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కవిత ఎక్స్ వేదికగా బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్లో బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివాసులు, విజయ్ దివాసులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కవిత ఎక్స్ వేదికగా బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్లో బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివాసులు, విజయ్ దివాసులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కవిత ఎక్స్ వేదికగా బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, బీఆర్ఎస్పై కవిత ఎక్స్లో సెటైర్ వేయడాన్ని ఎలా చూడాలి? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ లో చేసినటువంటి పోస్ట్ మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ మరోసారి కవిత కామెంట్స్ చేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివసులు, విజయ్ దివసులు, ఇది ఉద్యమాల గట్ట, ప్రజలన్నీ గమనిస్తున్నారంటూ కవిత చేసిన కామెంట్స్ మాత్రం మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో తెలంగాణ జాగృతి తరఫున జాగృతి జనంబాట కార్యక్రమంతో అన్ని జిల్లాల్లో కవిత పర్యటిస్తున్నారు. తాజాగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో పర్యటించారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ టార్గెట్ గా కవిత కొన్ని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లో 2 బ్యాచ్లు ఉన్నాయి, బీటీ బ్యాచ్ ఉంది, యూటీ బ్యాచ్ ఉంది. అదేవిధంగా బీటీ బ్యాచ్ కే బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ లాభం జరిగింది అంటూ కూడా ఆమె కామెంట్స్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారంటూ కూడా ఆమె కామెంట్స్ చేశారు. దీనిపై ఈ రోజు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ఆయా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలను టార్గెట్ చేస్తూ కవిత కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీన్ని గమనించినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ కు వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ కవిత మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈ రోజు జరిగినటువంటి విజయ్ దివస్, బీఆర్ఎస్ పార్టీ విజయ్ దివస్ ను నిర్వహించింది. కేసీఆర్ ఆమర్ నిరాహార దీక్ష తర్వాత డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను చేస్తూ డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ రోజున విజయ్ దివస్ నిర్వహించాలంటూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం చేసింది. అందులో భాగంగానే తెలంగాణ భవన్ లో కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, అదేవిధంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది. దీనికి కౌంటర్ చేస్తూ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ లో చేసినటువంటి పోస్ట్ మాత్రం మరోసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలోనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను టార్గెట్ చేస్తూ కవిత కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఆమె వివరించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. అందుకు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. తెలంగాణ జాగృతి తరపున ఆమె ప్రోగ్రామ్స్ చేస్తూ జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవిత జాగృతి జనంపేట పేరుతో జిల్లాలో పర్యటన చేసిన తర్వాత రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే వరుసగా సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఎక్స్ లో అదే విధంగా అక్కడికి వెళ్లిన ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతలను ఉద్దేశించి కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.